హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హుస్తా కిచెన్. ఈరోజు వీడియోలో చెకోడీలు ప్రిపేర్ చేసుకుందాము. ఈ చెకోడీలు అనేది మనం బయట స్వీట్ షాప్స్లలో తెచ్చుకొని తింటూ ఉంటాము. సో అలా కాకుండా సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం బియ్యం పిండితో చేస్తాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటాయి. ఈ చెకోడీలు అనేది 1 మంత్ వరకు స్టోర్ ఉంచవచ్చు. అదేవిధంగా మనము స్కూల్కి స్నాక్స్ లాగా కూడా పిల్లలకి పెట్టివ్వచ్చు. ఈవినింగ్ స్నాక్స్ తినడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ చెకోడీలు తినడానికి. మనం జర్నీ చేసేటప్పుడు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు మనం ముందుగానే చేసి పెట్టుకొని. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో దీనికోసము ఫస్ట్ ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకోవాలనుకుంటున్నారో అదే కప్పుతోనే ఒక కప్పు వాటర్ తీసుకోండి. సో ఒక కప్పు వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మీరు బటర్ వేసినా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో 1 స్పూన్ జీలకర్ర అండ్ 1/2 స్పూను పసుపు, కలర్ కోసం అండి పసుపు అనేది, 1/2 స్పూను కారము, టేస్ట్కి తగినట్టు సాల్టు అండ్ 1 స్పూను నువ్వులు వేసుకొని బాగా కలపండి. ఇది హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వాటర్ అనేది తక్కువ క్వాంటిటీనే కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. సో ఇలా బాగా మసిలేటప్పుడు వాటరు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఈ బియ్యం పిండి అనేది మామూలుగా పొడి బియ్యం పిండేనండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు బయట నుంచి తెచ్చుకున్న బియ్యం పిండి అయినా యూజ్ చేయొచ్చు. సో ఇలా మొత్తం అంతా బియ్యం పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనకు త్వరగానే గట్టిగా అవుతుంది బియ్యం పిండి అనేది. లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా కలుపుకోండి. సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనకు చేత పట్టుకొని చూస్తే చేతికి అంటుకోకుండా ఉండాలన్నమాట. వితిన్ 2 to 3 మినిట్స్లోనే మీకు ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మూత మూసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒకసారి తీసి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము మిక్సింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మనం చేతితో బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. సో చెయ్యి వేడిగా పిండి అనేది కొంచెం గోరువెచ్చగా ఉంది కాబట్టి చెయ్యి కాలకుండా వాటర్లో చెయ్యి డిప్ చేసుకొని ఇలా స్మూత్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం ఒక తడి క్లాత్తో కవర్ చేయండి. ఇలా మీరు పిండి అనేది ఆరిపోతే మీకు చెకోడీలు అనేది క్రాక్స్ వస్తాయి అన్నమాట. సో అలా కాకుండా ఇలా కొంచెం పిండిని తీసుకొని ఫింగర్స్తో యూజ్ చేయకుండా అరిచేత మాత్రమే ఇలా రోల్ చేయండి. మీరు ఫింగర్స్తో యూజ్ చేస్తే మీకు రౌండ్ చుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా రావన్నమాట. సో ఇలా చుట్టుకున్నది ఇలా రోల్ చేసిన తర్వాత జస్ట్ ఆ చూపుడు వేలుని మధ్యలో పెట్టేసుకొని రౌండ్గా చుట్టుకోవడమే. చూడండి, ఎగ్జాక్ట్గా చెకోడీ ఎలా అయితే వస్తుందో మనకు బయట స్వీట్ షాప్స్లలో అదే షేప్ వచ్చింది కదా. సో ఇలా చేసేసుకోవడమే. ఇలా మొత్తం ఎక్కువ మొత్తంలో కూడా చేసుకోవచ్చు. మనం కారం చుట్టలు ఉంటాయి కదా, సో అలా కారం చుట్టలు యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కూడా చేసుకోవచ్చు. మనము ఇలా చేయడం కొంచెం ప్రాసెస్ అనేది టైం పడుతుంది, కానీ మిగతాదంతా ఈజీగానే అయిపోతుంది. అలా కాకుండా కొంచెం పిండి తీసుకొని అరిచేతోనే జస్ట్ ఇలా రోల్ చేసేసి చెకోడీలు కూడా చేసేసుకోవచ్చు. ఇలా మనము ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం చెకోడీలు చేసుకోవడానికి కొంచెం టైం పెట్టిన మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. ఇలా మొత్తం పిండి అంతా చెకోడీలు ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. బియ్యం పిండితో చేసినా కూడా పిండి ఆరిపోకుండా ఈ చెకోడీలు అనేది కవర్ చేసి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనము డీప్ ఫ్రైకి యూజ్ చేసే గరిటె ఉంటుంది కదా, చిల్లుల గరిటె. సో ఈ చిల్లుల గరిటెతో ఈ ఉన్న చెకోడీలు మొత్తం మనం డీప్ ఫ్రైకి ఎన్నైతే వేయాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీ మొత్తాన్ని ఈ గరిటెలో వేసుకోవడం వల్ల మనము చేయి కాలకుండా ఆ వేడికి అనేది ఆయిల్ చిట్టకుండా ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట ఆయిల్లో. ఇలా మొత్తం మనం ఎన్నైతే డీప్ ఫ్రై చేయాలనుకుంటున్నామో అవన్నీ ఇట్లా గరిటెలో వేసుకొని జస్ట్ డిప్ చేసుకోవడమే. ఇలా వేసుకోవడం వల్ల మీకు ఆయిల్ చిట్టకుండా చేయి కాలకుండా ఉంటుంది. తర్వాత వెంటనే కదపద్దనమాట, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కలుపుతూ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవనేది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే మీకు పైన కాలినట్టు ఉంటాయి కానీ లోపల పిండి అలానే ఉంటుంది. సో ఇలా నురగ మొత్తము అయిపోయింది కదా, ఈ టైంలో చెకోడీలు వేగినట్టు అనమాట. మీరు తర్వాత చెక్ చేసుకొని కూడా
కావాలంటే మీరు సరిగ్గా కాలకపోతే మళ్ళీ ఒకసారి వేయించుకోవచ్చు. సో ఇలా టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఉన్న ఆయిల్ని టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ మన దగ్గర ఉన్న చెకోడీలన్నీ కూడా వేసుకొని సేమ్ అదే విధంగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ 2 టిప్స్ పాటిస్తూ చేస్తే కరెక్ట్గా వస్తాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడము ప్లస్ వేసిన వెంటనే కదపొద్దు, ప్లస్ పిండి ఆరిపోకుండా ఉండాలి. ఇవి పాటించి చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. బయట స్వీట్ షాప్స్లలో ఎలాగైతే వస్తాయో సేమ్ అదే టేస్ట్ అండ్ స్ట్రక్చర్ వస్తుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన హుస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.